మామూలుగా మీరు డయాబెటిస్ వచ్చినాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి పెళ్ళికెళ్ళారు. అందులో డయాబెటిస్ పేషెంట్ లేనాడు ఉంటాడు. వీళ్ళు ఏమంటారు వెళ్ళగానే 12 మీకు క్యాక్ అనిపిస్తుంది. ఒరే షుగర్ పేషెంట్లు ఉన్నారా, మీరు తొందరగా భోజనాలు పెట్టండి. ఏం చేస్తారంటే ఆడు పడిపోతాడు. షుగర్ పేషెంట్ ఎందుకు పడిపోతాడు? ఆడు బలవంతుడే కదా. పొద్దున ఒక ట్యాబ్లెట్ వేసుకొస్తాడు వచ్చేటప్పుడు. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే అది షుగర్ కిందకు తొక్కుతుంది. దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఇతను గ్లూకోజ్ తినాల్సి వస్తుంది. షుగర్ కిందకి వెళ్తే హైపోగ్లైసిమిక్ వచ్చి పడిపోతాడు. అలా పడకుండా ఉండటం కోసం వీళ్ళు వాళ్ళ జబ్బు అయిన గ్లూకోజ్ని పెట్టాల్సి వస్తుంది. అంటే ప్రపంచంలో ఎక్కడన్నా మనకి జబ్బు చేస్తే మందు వేస్తారు. ఇక్కడ మందు మన చంపకుండా ఉండటం కోసం మనం జబ్బును ఆహారంగా పెట్టాలి. సో అతను గ్లూకోజ్ పెట్టలేదు కాబట్టి పడిపోతాడు. మరి రెండో వాడు ఎందుకు పడ్డావు? అతను పొద్దునుంచి తినకుండా వచ్చాడుగా. అతను ఎందుకు పడ్డంటే మన శరీరంలో లివర్లో మనకు రిజర్వ్ ఉంటుంది, గ్లైకోజన్ రిజర్వ్. నువ్వు ఏం తినకపోయినా నువ్వు తినే దాంట్లో ఖాళీ అయినప్పటికీ గ్లైకోజన్ రిజర్వ్ నుంచి మన గ్లూకోజ్ని వాడుకుని సర్వైవ్ అవుతాం. ఆ రెండో వాడు అందుకు పడిపోడు, అక్కడ గ్లూకోజ్ రిజర్వ్ వాడుతున్నాడు కాబట్టి. ఇక్కడికి వచ్చేటప్పుడు మెకానిజం అంటే ఏంటంటే ఈ మందులు వేసుకున్న వాళ్ళ మెకానిజం డయాబెటీస్కి ఇచ్చిన మందు ఏం చేస్తుందంటే లివర్లో ఆ గ్లూకోజ్ని రిలీజ్ కానివ్వకుండా గ్లైకోజన్ నుంచి ఆపుతుంది. అంటే ఆ టెంపరీ బఫర్ ఆపింది కాబట్టి వీడు గ్లూకోజ్ బయట నుంచి పెట్టకపోతే పడిపోతాడు. గుర్తుపెట్టుకోండి, అది డయాబెటీస్ని తగ్గించే మెకానిజం కాదు, అసలు జబ్బు తగ్గించే మెకానిజం వాళ్ళకు ఉండదు. వీళ్ళు చెప్పే మెకానిజాలు మొత్తం ఆ మందుల చుట్టూ తిరుగుతాయి.